కాళేశ్వరం అనే బృహత్తరమైన ప్రాజెక్టు ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ముంపు గ్రామాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 90% వరకు కూడా ప్యాకేజ్ విషయంలో న్యాయం జరిగింది. కాకపోతే ఒక 10% వాళ్ళకు ప్యాకేజ్ విషయంలో నిజంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను గత వారం రోజుల నుంచి కూడా తెలుసుకుంటున్నాను. కాకపోతే ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించుకున్నట్టయితే నేను ముంపు గ్రామాల్లో ఉన్న ప్రతి కౌన్సిలర్ని కూడా కలిసి ముంపు గ్రామాల ప్రజల యొక్క ప్యాకేజ్ విషయంలో ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఈ సమస్యకు పరిష్కరించే విధంగా ఖచ్చితంగా నా శక్తి ఉంటుందని, నా శాయశక్తులకు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, అయితే ప్యాకేజ్ విషయంలో ఒకటే కాకుండా వాళ్ళు ఫస్ట్ టైం మనం మున్సిపల్లో యాడ్ అవుతున్నారు. అంటే మున్సిపల్లో 7వ వార్డు అలాగే 7 నుంచి 12 వార్డులు కూడా ముంపు గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి నుంచి మనకు ఏ విషయమైనా ఇంతకుముందు గ్రామ పంచాయతీలు ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైనారు కాబట్టి మున్సిపల్ నుంచి మనకు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలాంటి ఎన్ని విషయాలైనా వాళ్ళు ఈరోజు మున్సిపల్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మున్సిపల్ నుంచి కావాల్సిన డెవలప్మెంటే కావచ్చు, లేకపోతే మున్సిపల్ సర్వీసెసే కావచ్చు, మాకున్న శక్తి మీదకు, మాకున్న ఈ నాలెడ్జ్ మీదకు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఎర్రవల్లి సింగారం ముంపు గ్రామాలన్నిటికంటే అభివృద్ధి చేసి చూపిస్తాం.